హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ బుట్టే పట్టుకున్నాను. మీకు ఎందుకు ఈ పాటికి అర్థమై ఉండొచ్చు అనమాట. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. మా హోమ్ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ అనేటువంటి కాసాయి. ఒకే ఒక మొక్కలు బాగా హెల్తీ అయినటువంటి మొక్కలను మీరు చూసినట్లయితే కనుక ఒక 5 కాయలు కాయడం జరిగింది. ఇవి చూస్తున్నారు కదా, ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 చాలా అద్భుతంగా వచ్చాయి. కొంచెం దీనికి న్యూట్రియంట్స్ ఆర్గానిక్ గాను కొంచెం మంచి ఎరువులు వేయడం జరిగింది అనమాట. మరీ పెద్ద కాయలు కాయలేదు, కానీ ఎందుకంటే వీటిని మేము ఒక గ్రో బ్యాగ్లో పెంచుతున్నాం. మీరు చూసినట్లయితే ఈ గ్రో బ్యాగ్లో కింద మొక్కతో పాటు మీకు ఈ సరస్వతి ఆకు, మనకి ఏదైతే బ్రెయిన్ పనిచేస్తారో ఆ ఆకుతో కూడా కంప్లీట్గా అల్లుకున్నదనమాట. అది కూడా ఇందులో ఉంది. తర్వాత ఇక్కడ మేము యాప్సా 8 అనేటువంటిది ఒక అడ్జువెంట్ని కూడా వాడతామండి. ఇది మొక్కలకి కానీ ప్రతి ఒక్క పంటలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయన్నమాట. హెల్తీగా పెరిగేదానికి చాలా తోడ్పడతాయి అన్నమాట. ఇల్లు కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా హార్వెస్ట్ చేద్దాం. కష్టితో పోయాలా? ఇప్పుడు మీకు కోసి చూపిస్తాను. ఇది కోద్దాం దీన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ కోద్దాం ఎంత హెల్తీగా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారా ఎంత ప్రమాదంగా చూసారా? చిన్న చిన్న సీడ్స్ అంతా కూడా చాలా ఉన్నాయి. ఇది చూడండి, రెడ్ కలర్, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అద్భుతమైంది ఈ డ్రాగన్ ఫ్రూట్. వీటికి ఎటువంటి డిసీజెస్ రావండి, ఓన్లీ చీమలు మాత్రమే పడతాయి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడంతా చీమలంతా కూడా ఉన్నాయన్నమాట. ఇదండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా హార్వెస్ట్ చేసేద్దాం. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొకటి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇది 3వ కాయ అండి. సో ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చూస్తారు కదా, ఇక్కడ ఇది 4వది. సో మీరు చూసినట్లయితే ఇది 5వది అనమాట. చూడండి, ఇక్కడ మీరు చూసిన ఫ్లవర్ ఇలా వస్తుంది అనమాట. ముందు ఇది 2 days అయింది. ఈ తర్వాత ఇందులో చిన్న పురుగు కూడా ఉందన్నమాట. ఇలాంటివే కాదు, మ్యాక్సిమం వీటికంటే చీమలు ఎక్కువగా వస్తాయి. ఓకే, తర్వాత ఇది ఇలాగ మారుతుంది అనమాట. ఈ కాయ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. ఇది కూడా ఇంకా ఒక 1 week తర్వాత ఇది కూడా ఒక ఫ్రూట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్గా మనం ఇంకొక డ్రాగన్ ఫ్రూట్ ఉంది, దాన్ని కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చూసారు కదా, ఇది నెంబర్ 6, 6వది అనమాట ఇది. ఓకే, సో ఈ విధంగా మేము డ్రాగన్ ఫ్రూట్ అనేటువంటిది కొన్ని మొక్కలు వేసుకుంటే కనుక మేము గ్రో బ్యాగ్లోనే పండిస్తున్నాం. మనకు నిరంతరంగా ఉంటాయి. ఇంట్లో చీమలు మాత్రం వస్తాయి, ఎటువంటి డిసీజెస్ ఏం పెద్దగా రావు. కాబట్టి ఇదన్నీ కూడా ఆర్గానిక్ అండి, ప్యూర్ ఆర్గానిక్. మేము పండించేటువంటి కూడా ఎటువంటి కెమికల్ అనేటువంటిది, ఫెర్టిలైజర్స్ వాడకుండా పండించేటువంటి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నమాట.